ఇది అభివృద్ధి కోసం ఓటు వేసే వారి ఇల్లు. ఇది కులం, మతం, డబ్బు కోసం ఓటు వేసే వారి ఇల్లు. నదిని కేవలం ఒక నీటి వనరుగా చూసే దేశం పరిస్థితి ఇది. నదిని దేవతగా కొలిచి పూజించే మన దేశ పరిస్థితి ఇది. ఆవును ఒక జంతువుగా మాత్రమే చూసే దేశం పరిస్థితి ఇది. ఆవును గోమాతగా పూజించే మన దేశ పరిస్థితి ఇది. ఇది విదేశాల్లోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. ఇది మన దేశంలోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. ఈ వీడియోలో మీకు చాలా తేడా కనిపించవచ్చు. ఎందుకంటే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలలకు వర్షానికి కారే పైకప్పులు, అదే సమయంలో దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు మాత్రం బంగారం, వెండి పైకప్పులు ఉంటే ఆ దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు.